ఆధునిక మహిళల అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాల తయారీలోనూ మార్పులు తీసుకువస్తున్నారు నేత కార్మికులు. కాకినాడ జిల్లా ఉప్పాడలో తయారయ్యే జాంధాని చీరలకు మార్కెట్లో మహా క్రేజ్ ఉంది. ఈ చీరను ఎలా కట్టుకున్నా డిజైన్ మారకుండా ఉండటం నేతన్నల నైపుణ్యానికి నిదర్శనం. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేనేత క్లస్టర్ ఏర్పాటు చేసి కార్పొరేట్ కంపెనీలతో అనుసంధానం చేశారు. అదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తయారయ్యే చేనేత ఉత్పత్తులను ఆ శాఖ ఉన్నతాధికారులు ఆయా కంపెనీలకు వివరించారు. టాటా తనేరా బృందం ఉప్పాడకు వచ్చి తమకు కావాల్సిన డిజైన్లను ఇచ్చి చీరలు తయారు చేయించుకుని తమ బ్రాండ్తో షోరూంలలో అమ్మకాలు చేస్తున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కొంతమంది నేతన్నలకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారు తమ షోరూంలకు వస్త్రాలను సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నారు. వీటితో పాటు రిలయన్స్, తమిళనాడులోని పోతీస్ వస్త్ర దుకాణాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. తాజాగా పైథాని పట్టు, ఖాదీ వస్త్రం కలిపి కొత్త రకం చీరలు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి మిశ్రమంతో ఎక్కడా చీరలు రూపొందించలేదని ఉప్పాడ నేత కార్మికులు అంటున్నారు. ఈ చీర తయారీకి 3 నుంచి 4 నెలలు పడుతోంది. రోజుకు 5 నుంచి 7 సెంటీమీటర్లు మాత్రమే మగ్గంపై నేయగలరు. ఈ చీర మార్కెట్లో 1,00,000 నుంచి 1,50,000 ధర పలుకుతోంది. రాజస్థాన్, బెంగళూరు నుంచి ఆర్డర్లు ఎక్కువగా వస్తున్నాయి.